హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీరుచి వ్లాగ్స్. ఇవాళ 3వ రోజు అండి మన దసరా నైవేద్యాల్లో. ఇవాళ మనకి సెప్టెంబర్ 24వ తారీఖు 2025న వచ్చింది. తిథి వచ్చేసి తదియ, అలానే బుధవారం వచ్చింది. అమ్మవారు మనకి శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. అమ్మవారికి కట్టే చీర రంగు వచ్చేసి గంధం లేదా పసుపు రంగును ఉపయోగిస్తారు. నైవేద్యంగా పొంగల్ని కానీ అల్లం గారెల్ని కానీ దద్దోజనాన్ని కానీ సమర్పిస్తారు. ప్రాంతాన్ని బట్టి నైవేద్యం అనేది మారుతూ ఉంటుందండి. మేము చేసుకునేదైతే అల్లం గారెలు. సో నేను ఇవాళ మీకు అల్లం గారెలు చేసి చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా నేను 2 కప్పులు మినపప్పును నానబెట్టి పెట్టుకున్నానండి నైటే. సో ఒక మిక్సర్ జార్ తీసుకుని నేను 2 బ్యాచెస్గా వేసుకున్నాను. మీ మిక్సర్ కెపాసిటీని బట్టి వేసుకోండి. నేను సగం పప్పును ఒకసారి వేసుకున్నాను. దీనిలోనే నేను పచ్చిమిర్చిని తుంచి వేసుకున్నాను. మీకు కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే ఒక 3 మిర్చి వేసుకున్నాను. 5-6 వరకు వేసుకోవచ్చండి. అల్లం వేస్తాం కాబట్టి స్పైసీనెస్ ఇది సరిపోతుంది. వేసుకున్న తర్వాత దీంట్లోనే రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా టైట్గా గ్రైండ్ చేసుకోండి. వాటర్ లైట్గా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఎందుకు బాగా టైట్గా అంటే మనం తర్వాత వేసుకుంటాం కదా, కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసినప్పుడు లైట్గా కొంచెం పలచబడుతుంది పిండి. అందుకని వీలైనంత టైట్గా పట్టుకోండి. నేను 2 బ్యాచెస్ చక్కగా ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నానండి. సెకండ్ బ్యాచ్ కూడా గ్రైండ్ చేసేసుకుని ఇందులో వేసేసుకున్న తర్వాత మంచిగా 2 కలుపుకోవాలండి. ఇది ఫస్ట్ బ్యాచ్. నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ పిండి కూడా వేసేసుకున్నాను. సెకండ్ టైం వేసినప్పుడు నేను పచ్చిమిర్చి అవేం వేయలేదండి, ఎందుకంటే ఫస్ట్ దాంట్లో ఈ కారం మాకు సరిపోతుంది. వేసుకుని చక్కగా కలుపుకోవాలి. పిండిని ఈ కన్సిస్టెన్సీలో పట్టుకోండి, అప్పుడే మనకు గారెలు మంచిగా వస్తాయి. చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత పిండిని రెడీ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి వాటర్ టెస్ట్ చేసుకుందాం. ఒక బౌల్లో వాటర్ తీసుకుని కొంచెం పిండి తీసి వాటర్లో వేయండి. పిండి కనుక పైకి తేలినట్టయితే పిండి రెడీ అయిపోయినట్టండి. మనం గారెలు చక్కగా వేసేసుకోవచ్చు డౌట్ లేకుండా. ఇలా తేలిన పిండిని నీళ్ళు పక్కకు పెట్టేసుకుని చక్కగా ఇందులో 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఒక 4 రెమ్మలు అలా తీసుకోండి. అలానే అల్లం ఒక చిన్న ముక్క తీసుకున్నానండి. నేను తురిమి వేసుకున్నాను. మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవచ్చు, లేదా మీరు మిక్సీ పట్టేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, అలా అయినా వేసుకోవచ్చు. పిండిని అంతా ఇలా చక్కగా కలిపేసుకోవాలండి. పిండి కలుపుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుంటే గారెల పిండి చక్కగా సెట్ అవుతుందండి. గారెలు మంచిగా క్రిస్పీగా మంచి కలర్తో వస్తాయి. గారెలు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి పిండికి. పక్కన పెట్టేసిన తర్వాత మీరు ఆయిల్ ఈలోపు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ కాగబెట్టుకోండి. చక్కగా ఇలా పిండి పక్కన పెట్టిన తర్వాత ఒక అరిటాకో లేకపోతే పేపర్ లేదా పాల్ కవర్ ఏమైనా తీసుకుని చేతిని తడుపుకుంటూ చిన్న చిన్న ఉండలుగా తీసుకుని ఇలా అరిటాకు మీద వేసుకుని ఒత్తుకోండి. చక్కగా బాల్ షేప్లో తీసుకుని చక్కగా ఒత్తుకుని చేయి తడుపుకుని మధ్యలో హోల్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో చూసుకోవడానికి చిన్న పిండి ముద్దను వేస్తే అది పైకి తేలినట్టయితే ఆయిల్ కాగిపోయినట్టేనండి. చక్కగా ఇలా ఉన్నప్పుడు మనం గారెలు వేసేసుకోవచ్చు. గారెలు వేసేటప్పుడు మీరు ఇలా ఆకుతైనా వేయచ్చు, లేదు అంటే డైరెక్ట్ మీకు అలవాటు ఉంటే హ్యాండ్తో వేసేసుకోవచ్చు అండి. హ్యాండ్తో చాలా ఈజీగా వస్తాయి. చక్కగా ఇలా గారెలన్నిటినీ ఒక 5 మినిట్స్ ఇలా పెట్టుకోండి. గారెలు నూనె బాగా వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్ అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఎందుకు అంటే మనం హై ఫ్లేమ్లో పెడితే గారెలు మధ్యలో ఉడకో పైన కలర్ వచ్చేస్తాయి. అలా అని లో ఫ్లేమ్లో పెడితే నూనె పీల్చేస్తాయి. సో అందుకని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోండి. చక్కగా ఇలా 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అంతేనండి, మన అల్లం గారెలు చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. పెద్ద కంగారు ఏమి ఉండదు, భయం అస్సలు ఉండదు. చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.